హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది మా డే 3 వీడియో కాశ్మీర్ ట్రిప్లో. అట్లాగే మా లాస్ట్ డే మాకు ఇచ్చిన ఐటెనరీ ప్రకారం ఐదర్ సోన్మార్గ్ కానీ పహల్గామ్ కానీ రెంట్లలో ఏదో ఒకటే వెళ్ళొచ్చు. సో రెండు కావాలి అంటే ఫస్ట్ ఒక రోజు ఎక్స్ట్రా అవుతుంది, అట్లాగే బడ్జెట్ కూడా పెరుగుతుంది. సో నాకు ఇన్ని రోజులు లీవ్ దొరకలేదు. అండ్ పహల్గామ్లో ల్యాండ్స్కేప్ వ్యూస్ చాలా బాగుంటాయి. అట్లాగే యాపిల్ గార్డెన్స్ కూడా పహల్గామ్ వెళ్ళే రూట్లోనే ఎక్కువగా కనిపిస్తాయి. అందుకని నేను పహల్గామ్ చూస్ చేసుకున్నా. సో మీరు కావాలి అనుకుంటే సోన్మార్గ్ కూడా ఇంకో రోజు ఎక్స్ట్రా ఉండి కవర్ చేసుకోవచ్చు. సో మా పహల్గామ్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్తా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మేము మార్నింగ్ 8 o'clockకి స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే పహల్గామ్ శ్రీనగర్ నుంచి 100 kilometers డిస్టెన్స్ ఉంటుంది. అట్లాగే టైం కూడా 2 hours నుంచి 2.5 hours టైం పడుతుంది. ఈ 2 hours కూడా నౌగామ్, అవంతిపుర, అనంతనాగ్, పుల్వామా ఈ పేర్లన్నీ ఎక్కడైనా విన్నారా? ఇట్లాంటి హై అలర్ట్ ఏరియాల నుంచి మనం పహల్గామ్ వెళ్ళాల్సి ఉంటుంది. సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అంటే లోకల్ వెహికల్ కాకుండా అవుట్ సైడ్ వెహికల్స్ని చాలా ఎక్కువగా చెక్ చేస్తున్నారు. ఇంకా పహల్గామ్ రీచ్ అయిన తర్వాత చూడడానికి చాలా ప్లేసెస్ ఉంటాయి. దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ బైసరన్ వ్యాలీ, బేతాబ్ వ్యాలీ, చందన్ వ్యాలీ, అరు వ్యాలీ ఇంకా చాలా ఉంటాయి. మేము మాత్రం బైసరన్ వ్యాలీ చూస్ చేసుకున్నాం. దీన్నే మినీ స్విట్జర్లాండ్ అని కూడా అంటారు. ఇక్కడ కూడా గుర్రాల మీదనే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ గుర్రాల జర్నీ అంతా అడ్వెంచరస్ జర్నీ. ఈ రోడ్ చూడండి ఎట్లున్నదో. మనం బై వాక్ ఇది వెళ్ళాలంటే చాలా కష్టం. గుర్రాలు అయితేనే ఈజీగా వెళ్ళేస్తాయి. రోడ్ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఇట్లాగా, కానీ చుట్టూ ఉన్న నేచర్ మాత్రం చాలా బాగుంటుంది. స్పెక్టాక్యులర్ విజువల్స్ ఉంటాయి. అసలు మనం ఇమాజిన్ చేయలేం విజువల్స్. అసలు ఈ వ్యూస్ అసలు అదిరిపోతుంటాయి. అట్లా ఒక 1/2 hour 40 minutes మనం హార్సెస్ మీద వెళ్ళిన తర్వాత చిన్న బ్రేక్ ఇస్తారు. ఇగో ఈ బ్రేక్ టైంలోనే మాకు ఈ ఫోటోషూట్ చేశారు. అంటే ఫోటోషూట్ ప్రతి వీడియోలోనూ కంపల్సరీ అనేం కాదు, ఇవి యాక్చువల్లీ అన్వాంటెడ్ ఫోటోషూట్స్. అక్కడ బ్రేక్ తీసుకోవడం కోసం ఖాళీగా కూర్చొని ఏం చేస్తాము అని చెప్పి ఇట్లా ఫోటోలతోటి టైంపాస్ చేయడం అయింది. యాక్చువల్లీ ఇది వాళ్ళే ప్రిఫర్ చేస్తారు. ఊరికనే ఏం కూర్చుంటారు, సరదాగా ఫోటోలు దిగండి అని చెప్పి హార్సెస్ని ఎవరైతే మూవ్ చేస్తుంటారో వాళ్ళు ఇట్లాంటివన్నీ వాళ్ళే ట్రై చేస్తుంటారు అనమాట. సరే, విజువల్స్ వెనకాల గ్రీనరీ కూడా చాలా బాగుంది. చెప్పాను కదా ఈ రూట్లో సో మనకు ల్యాండ్స్కేప్ వ్యూస్ చాలా బాగుంటాయి. అట్లా బ్రేక్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఒక 1/2 hour జర్నీ చేస్తే మనం ఇది వ్యూ పాయింట్ మినీ స్విట్జర్లాండ్లోకి ఎంటర్ అయిపోతాము. ఇక్కడ చూడండి అసలు ఎంత బాగుందో. మినీ స్విట్జర్లాండ్ అని ఎందుకు అంటున్నారో వన్స్ ఇక్కడ రీచ్ అయిన తర్వాత ఈ వ్యూస్ చూసిన తర్వాతనే తెలుస్తుంది. చుట్టూ హిమాలయన్ వ్యూస్, మౌంటైన్ వ్యూస్, మధ్యలో గ్రీనరీ. అసలు మనకు ఇట్లాంటివి డైరెక్ట్గా చూడాలి తప్ప మనం మాటల్లో చెప్పలేము అసలు దీన్ని. ఎంత బాగున్నాయి అసలు. ప్రతి కంట్రీకి ఒక ట్రీట్ లాగా ఉంది. వన్స్ బైసరన్ వ్యాలీ రీచ్ అయిన తర్వాత మేము మొత్తం తిరిగేసాము. అసలు ఎంతసేపు తిరుగుతున్నామో, ఎలా తిరుగుతున్నామో, ఎక్కడి నుంచి ఎటు చివరికి తిరుగుతున్నామో అసలు తెలియలా. ఎందుకంటే చూస్తుంటే అసలు ఇంకా చూడాలనిపిస్తుంది తప్ప ఇంకా ఆగుదాం కూర్చుందాం అని అనిపించలే. సో అట్లా రీచ్ అయిన తర్వాత కాసేపు కూర్చున్న తర్వాత గేమ్స్ స్టార్ట్ చేశారు. నేను ఫస్ట్ జిప్ లైనింగ్ స్టార్ట్ చేశాను. చాలా బాగుంది అసలు. ఈ జిప్ లైన్ ఒక చోటు నుంచి ఒక చోటికి చుట్టూ మౌంటైన్ వ్యూస్తో. ఇక్కడ మన సౌత్ ఇండియాలో చాలాసార్లు జిప్ లైన్ చేసా కానీ ఈ ఎక్స్పీరియన్స్ వేరే. అసలు చాలా థ్రిల్లింగ్ అనిపించింది. మా ఆవిడ భయపడి ఇట్లాంటి వాటికి దూరంగా ఉంటుంది. మనం మాత్రం అడ్వెంచర్ అంటే బాగా ఇష్టం అనమాట. పిచ్చిగా ఎంజాయ్ చేసేది జిప్ లైన్. ఇక్కడ జిప్ లైన్తో పాటు బంగీ జంపింగ్, అట్లాగే జార్బింగ్, పోనీ రైడ్ ఇట్లాంటి డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. నేను జిప్ లైనింగ్ అట్లాగే జార్బింగ్ ఇవి 2 ట్రై చేశాను. ఎందుకంటే ఇవి 2 మాత్రమే చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. పోనీ రైడ్ నేను ఆల్రెడీ మనాలి వెళ్ళినప్పుడు ట్రై చేశా. సో పోనీ రైడ్ అంత ఎగ్జైట్మెంట్ ఏం అనిపించలేదు. అండ్ బంగీ జంప్ కూడా, ఈ బంగీ జంప్ ఎట్లా అంటే మామూలుగా కింద నుంచి ల్యాండ్ నుంచి పైకి వెళ్ళలేదు. సో మన పైనుంచి కిందికి వచ్చేది ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. రిషికేశ్లో ఉంటుంది బంగీ జంప్. ఆ బంగీ జంప్ అయితే
చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. కానీ ఇది చిన్నపిల్లలు ఆడుకునే బంగీ జంప్. సో నేను అసలు అది ముట్టుకోలేదు, టచ్ చేయలేదు. కానీ జోర్బింగ్ మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే ఈ వ్యూలో, ఈ లొకేషన్లో జోర్బింగ్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఇంకా వేరే ప్లేస్లలో జోర్బింగ్ అంత ఎఫెక్టివ్గా అనిపించాల. ఈ మినీ స్విట్జర్లాండ్లో, ఈ గ్రీనరీలో జోర్బింగ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. అసలు దీనికైతే చాలా కాంపిటీషన్ ఉంది. అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 40 మినిట్స్ వెయిట్ చేస్తే కానీ దీనికి మాకు ప్లేస్ దొరకలేదు ఎంటర్ అవ్వడానికి. మొత్తానికైతే జార్బింగ్ స్టార్ట్ చేశాను. చాలా బాగుంది గేమ్ అసలు. ఓకే, మూవ్ అవుతుంది, నా జార్బింగ్ రోల్ అవుతుంది. సో ఫన్ మాత్రం పీక్ పిక్చర్, ఒక హై లెవెల్లో మాత్రం ఉంది ఇక్కడ. ఎందుకంటే ఈ నేచర్ అట్లాంటిది. అట్లా ఒక 1 అవర్లో ఈ యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ చేసి తర్వాత లంచ్ కంప్లీట్ చేసాం. సో తర్వాత మొదలైంది యాక్చువల్గా అసలు పహల్గామ్, అసలు మినీ స్విట్జర్లాండ్లో ఉన్న ఎంటర్టైన్మెంట్. ఇక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఫోటోషూట్. సో కాశ్మీరీ స్టైల్లో డ్రెస్అప్ అయ్యి, సో వాళ్ళ దగ్గర ఉన్న గొర్రెలని, పువ్వులని, ఫ్లవర్స్ని ఇక డెకరేషన్ చేసుకొని సో ఇలా ఫోటోషూట్ చేస్తారనమాట. ఈ డ్రెస్సులన్నీ వాళ్ళే ఇస్తారు. సో ఇట్లా ఫోటోషూట్ చేసినందుకు 500 తీసుకుంటారు. అంటే ఇంక్లూడింగ్ డ్రెస్, అట్లాగే వెనకాల ఉన్న యాక్సెసరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు మేకప్ అంతా వాళ్ళే చేసి మనకి ఇలా ఫోటోలు తీస్తారనమాట. ఇది కూడా ఒక బాగా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇట్లాంటివి అంటే ఏ ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్లో వాళ్ళ డ్రెస్అప్ ఇవన్నీ వేసుకొని ఇట్లా ఫోటోషూట్ చేస్తే మనకు ఇది ఒక మెమొరీ అనమాట. సో చాలా బాగుంది. మేము ఇక్కడ ట్రై చేసాము, కానీ శ్రీనగర్లో కూడా ఉంది. సో అట్లా చూస్తూ చూస్తూ ఈవినింగ్ 4 దాటేసింది. ఇంకా 4 దాటిందంటే మనం వెళ్ళే టైం దగ్గర పడింది అనమాట. సేమ్ మళ్ళీ పహల్గామ్ నుంచి శ్రీనగర్ రిటర్న్ అయ్యాము. మళ్ళీ ఎలా వచ్చామో అలాగే హార్సెస్ మీద కిందికి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇట్లా మా డే 3 అట్లాగే లాస్ట్ డే కంప్లీట్ అయింది కాశ్మీర్ ట్రిప్లో. సో ఇది ఫ్రెండ్స్ మా డే 3 వీడియో, అట్లాగే మా కాశ్మీర్ ట్రిప్లో ఇది లాస్ట్ డే. సో వీడియో అయితే మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి.